హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విక్టర్ వెంకటేష్ గారు నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి డైరెక్టర్ విజయభాస్కర్ గారు, కథ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సంగీతం కోటి. ఇది సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు స్రవంతి రవికిషోర్ గారు కలిసి నిర్మించిన సినిమా. 2001లో రిలీజ్ అయిందనమాట. డైరెక్టర్ విజయభాస్కర్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాంబినేషన్లో ఫస్ట్ నువ్వే కావాలి వచ్చింది, స్వయంవరం, తర్వాత నువ్వే కావాలి, అవి వచ్చినాయి అనమాట. నువ్వే కావాలికి వాళ్ళు కలిసి పనిచేసింది కాబట్టి మలయాళం సినిమా నేరం దాన్ని రీమేక్ చేసిండ్రు. అయితే ఈ నువ్వు నాకు నచ్చావు కూడా తరుణ్తోనే చేద్దామనేసి కొంతమంది డిస్కషన్. నువ్వే కావాలి చేసిండు కదా, అది హిట్ అయింది. ఈ కథ కూడా తరుణ్తోనే చేయాలనుకున్నారంట. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పట్టుబట్టి లేదు, ఇది నేను పెద్ద హీరోకి చెప్పాలనుకుంటున్నాను, తరుణ్ కంటే కొంచెం పెద్ద హీరోలు ఎవరైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అనేసి సో వెంకటేష్ని అప్రోచ్ అవ్వడము, వెంకటేష్తో కలిసి కథ చెప్పడము జరిగింది. సో అటు రామానాయుడు గారికి, సురేష్ బాబు గారికి, వెంకటేష్ గారికి అందరికి నచ్చి ఈ సినిమా చేసిండు అనమాట. కథ విషయానికి వస్తే ప్రకాష్ రాజు, చంద్రమోహన్ క్లోజ్ ఫ్రెండ్స్. వెంకటేష్ ప్రకాష్ రాజు వాళ్ళ ఇంటికి గెస్ట్గా వస్తాడు. అంటే ప్రకాష్ రాజు, చంద్రమోహన్ క్లోజ్ ఫ్రెండ్స్. చంద్రమోహన్ పంపిస్తాడు అనమాట, పలానా వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తారనేసి. వాళ్ళ ఇంటికి వస్తే అదే టైంకి ఆర్తి అగర్వాల్కి ఎంగేజ్మెంట్ జరుగుతుంటుంది. ఆ రోజే వెంకటేష్ వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. అలా వచ్చి గెస్ట్గా ఉండి ఒకరోజు వెంకటేష్ మనస్తత్వం ఆర్తి అగర్వాల్కి నచ్చి ఆర్తి అగర్వాల్ లవ్లో పడుద్ది అనమాట. ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయి ఉంటుంది, అయినా కూడా వెంకటేష్తో లవ్లో పడుద్ది. ఇంకా సినిమా అంతా కూడా ఇంటర్వ్యూల వరకు కామెడీగానే జరిగిపోతూ ఉంటుంది. ఇటు సునీల్, అటు ఎంఎస్ నారాయణ, వెంకటేష్, ప్రకాష్ రాజు వీళ్ళ మధ్య వచ్చే సీన్లన్నీ కూడా కామెడీగానే ఉంటాయి. కానీ తన ఇంటికి గెస్ట్గా వచ్చి వాళ్ళ అమ్మాయి విషయంలో ఇట్లా చేయకూడదని చెప్పేసి ఇంటర్వ్యూలకు ముందు వచ్చే సీన్లో ఆర్తి అగర్వాల్ వెంకటేష్కి లవ్ ప్రపోజ్ చేస్తుంది. అలా వాళ్ళ ఇంటికి గెస్ట్గా వచ్చి ఈ విధంగా చేయకూడదని చెప్పేసి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో ఉంటే తర్వాత ప్రకాష్ రాజు పోయి మళ్ళీ తీసుకొని వచ్చేస్తాడు అనమాట. కానీ వీళ్ళిద్దరు లవ్ విషయము ఇంట్లో ఎవరికి తెలియదు, క్లైమాక్స్ వరకు కూడా తెలియదు. ఒక సుహాసిని నిశ్చితార్థం అప్పుడు ఒకసారి వస్తుంది, తర్వాత పెళ్లి టైంకి ఒకసారి వస్తుంది. క్లైమాక్స్లో నిశ్చితార్థానికి వచ్చినప్పుడు కొంచెం కామెడీగా ఉంటుంది అనమాట. వెంకటేష్ సిగరెట్ తాగడము, ఆకులు నోట్లు వేసుకొని రావడము ఇట్లా చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ కొంచెం కామెడీగానే చూస్తుంది సుహాసిని. ఆమెని తీసుకెళ్ళి మళ్ళీ ట్రైన్ ఎక్కిస్తాడు. అక్కడ ఎక్కడ కూడా లవ్ విషయమే రాదు. కానీ రెండోసారి ఇంటికి వస్తుంది కదా ప్రకాశ్ రావు ఇంటికి, అప్పుడు వెనక నుంచి వచ్చి సడన్గా కళ్ళు మూసి పెడితే ఎదురింట్లో అవుట్ హౌస్లో వెంకటేష్ ఉంటాడు. అప్పుడు అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు వస్తాయని చెప్పేసి ఆర్తి అగర్వాల్ ఎందుకు ఏడుస్తుంది, అటు చూసే ఎందుకు ఏడుస్తుంది, లవ్ చేసి ఉండొచ్చేమో అనేసి అర్థం చేసుకుంటుంది, సుహాసిని అర్థం చేసుకుంటుంది. ఇంక వీళ్ళిద్దరి మధ్య ఇంకా అలా లవ్ సాగిపోతూ ఉంటుంది. ఇంటర్వ్యూలో అయిపోయిన తర్వాత కూడా అటు ఆర్తి అగర్వాల్ ఇటు వాళ్ళ చెల్లెలు బ్రహ్మానందము వాళ్ళది కొంచెం కామెడీగా ఉంటుంది, సాగిపోతుంటుంది. ఇంకా క్లైమాక్స్లో తెలిసిపోద్ది అనమాట. ఒక దిక్కు వీళ్ళిద్దరూ ఒక టేబుల్ పైన చేతులు పట్టుకొని ఫోటో తీసుకుంటారు. అది బ్రహ్మానందం ఫోటో తీసుకుంటాడు. ఆ ఒక్క ఫోటో వల్ల ఆ పెళ్లి చెడిపోద్ది. ఆ ఫోటో తీసుకొని వచ్చి మల్లికార్జున, బాబుమోహన్, తనికల భరణి వీళ్ళు చెప్తారనమాట, ఎక్స్ట్రా కట్నం డబ్బులు ₹1 కోటి ఎక్స్ట్రా ఇవ్వమని అడుగుతారు. ఈమని అడిగితే ప్రకాశ్ రాజు ఒప్పుకోడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తనికల భరణి వాళ్ళ కొడుకు అందరూ రైల్వే స్టేషన్లో వెళ్ళిపోతా ఉంటే వెంకటేష్ పోయి తీసుకొని వస్తాడు. ఈ లోపల ఇంట్లో చిన్న ఫైట్ కదా, క్లైమాక్స్లో ఫైట్ ఉండదు, ఊరకట్ట ఒక మనిషి అట్టు కొడతాడు అంతే, మిగతా డైలాగులు కొడతాడు అనమాట. తర్వాత ప్రకాశ్ రాజు వాళ్ళ ఇంట్లో ఇటు ప్రకాశ్ రాజు, సుహాసిని, సుధా, ఆర్తి వాళ్ళు అందరూ ఉంటారు కదా, చూసి సుధాని ఒక దెబ్బ కొడతాడు.
వయసు వచ్చిన అమ్మాయి ఇంట్లో ఎవరితో తిరుగుతుంది, ఏం చేస్తుంది చూసే తీరిక లేదా నీకు అని చెప్పేసి కొడతాడు అనమాట. కానీ సుహాసిని కొన్ని డైలాగులు కొడుద్ది లవ్ గురించి. లవ్ అంటే ఫలానా రోజు ఫలానా వాళ్ళపైన పుడుతుందని ఎవరికి తెలియదు. అలా తెలిస్తే ఈ లేచిపోవడాలు చచ్చిపోవడాలు ఉండవు. నువ్వు తనకిష్టం లేని పెళ్ళి ఈరోజు చేసినా కూడా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంకాలానికి ఆకలి అవుతుంది, మళ్ళీ తింటారు. కానీ జరిగిన పెళ్లి తెలుసుకొని తన జీవితాంతరము ఏడుస్తూ బతుకుతుంది అని చెప్పేసి ప్రకాష్ రాజు కొంచెం జ్ఞానోదయం తట్టు కొన్ని డైలాగులు చెప్తుంది అనమాట. ఆ తర్వాత వెంకటేష్ పోయి పిలుచుకొని వచ్చేదని ట్రై చేస్తాడు. వాళ్ళని మళ్ళీ తీసుకొని వచ్చి కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి పెళ్లి చేయాలనేసి. అక్కడ కొంచెం సీరియస్గా ఉంటారు అనమాట. వెంకటేష్ అంటే తోసేస్తారు. అక్కడ టెంకాయల బండి ఉంటుంది. ఆ టెంకాయల బండి పైన కత్తి ఉంటుంది. ఆ కత్తి జారిపడుద్ది. ఆ కత్తి తీసుకొని వాళ్ళని బెదిరించి ఏమో ఇంటికి తీసుకొచ్చేదని ట్రై చేస్తాడు వెంకటేష్. కానీ ప్రకాశ్ రావు పరిగెత్తుకుంటూ వచ్చి వద్దని చెప్పేస్తాడు. ₹1,00,00,000 ఎక్కువ ఇస్తే ఎలాంటి వాళ్ళైనా కోడలుగా చేసుకుంటారు, అలాంటి వాళ్ళు వద్దు, నా కూతురికి నువ్వే తగిన భర్త అని చెప్పేసి తీసుకొచ్చేస్తాడు అనమాట. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఒకటైపోతారు. అంతే, పెద్దగా ఓవర్గా ఫ్లాష్ బ్యాక్లు సెట్టింగ్లు అట్లాంటివి ఏమి ఉండవు సినిమాలో. సింపుల్గా ఉండే ఒక కామెడీగా ఉండే ఒక లవ్ స్టోరీ. క్లైమాక్స్లో ఇద్దరు ఒకటైపోతారు. మళ్ళీ బ్రహ్మానందం వస్తాడు అనమాట. బ్రహ్మానందం ఉన్న ప్రతి సీన్ హైలైట్గా ఉంటుంది. బ్రహ్మానందం ఉండే సీన్లో హైలైట్గా ఉంటాయి. ఒకే ఒక సీన్ ఎప్పటికీ గుర్తుండిపోద్ది అనమాట జనాలకి. డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తింటుంటారు కదా, అప్పుడు ప్రకాష్ రాజ్ రాసిన ఒక కవిత చదవడము, అది అందరికి నవ్వు రావడము, వెంకటేష్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, తర్వాత వెంకటేష్ చేసే ప్రేయర్ అంతా కూడా కామెడీగా ఉంటుంది అనమాట. అది మళ్ళీ బ్రహ్మానందం ఉంది తిరుగుతారు కదా తిరణాలలో. బ్రహ్మానందం ఉంది అక్కడ ఎగ్జిబిషన్కి పోతారు కదా. ఆ ఎగ్జిబిషన్ పోయినప్పుడు ఆ మిషనరీస్ పైన ఎక్కినప్పుడు ఓవర్గా స్పీడ్ పెట్టేసరికి బ్రహ్మానందం తట్టుకోలేక అరస్తాడు కదా. ఆ సీన్లన్నీ కూడా కామెడీగా హైలైట్గా ఉంటాయి. ఆర్తి అగర్వాల్ వచ్చేసి ఒక సీన్లో అదే జల్ల పువ్వులు కట్టుకొని పట్టుసీర కట్టుకొని దిగి వస్తుంటుంది. అప్పుడు వెంకటేష్ కూడా చూసి ఏంద్రా ఇలా ఇంత అందంగా ఉంది ఏంద్రా అనుకునే ఫీలింగ్ వస్తుంది అనమాట. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్లో కోటి కొట్టిన ఒక ట్యూన్ ఉంటుంది. టన్ డన్ 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 అని ఒక సాంగ్ ఉంటుంది చూసిన. ఆ సీన్కి మంచి మ్యూజిక్ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ గురించి సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో ఒక సాంగ్ ఉంటుంది అనమాట. ఓ నవ్వు చాలు ఎన్నెన్ని వలలు వేస్తూ అల్లుకుంటుంది. అది జస్ట్ ఒక కారులో నుంచి ఎయిర్పోర్ట్ పోయి లోపల రాసేసిందంట సాంగ్. శంకర్ మహాదేవన్ పిలిపించి పాడిపించిందంట. జస్ట్ కారులో ఎయిర్పోర్ట్ పోతా టక 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 రాసేసిందంట వాళ్ళు. ఎవరు లిరిక్ రైటరా? దానికి ఎవరైనా కరెక్ట్గా తెలియదు. బట్ అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఆ సాంగ్ బాగుంటుంది, ఒక్కసారి చెప్పలేవు అనే సాంగ్ బాగుంటుంది, ఫస్ట్ సాంగ్ ఆకాశం దిగి వచ్చే సాంగ్ బాగుంటుంది. అదే హైలైట్ సాంగ్. దాంట్లో ఆ సాంగ్ ముందు జరిగే ఒక కామెడీ హైలైట్గా ఉంటుంది. నేను మందు తాగదాం అనుకున్నా, నీచులు కోక్ కలిపేసిండ్రంట. మా వెంకీ ఇలాంటి వాడు కదా అనుకునేవాళ్ళు మేము. కానీ నేను చూస్తే ఇలా అనిపిస్తుంది, నేను అలాంటి వాడిని పింకీ, నేను అలాంటి వాడిని ఏం చేస్తానంటే నీ కాళ్ళు పట్టుకొని బతిని ఆడుకుంటున్నాను. అది కాళ్ళు మంచం కోళ్ళనా. నిజంగా కామెడీ వల్ల హిట్ అయింది సినిమా. సిల్వర్ జూబ్లీ మూవీ ఇది. 175 days ఆడిన మూవీ. ఇంటర్వ్యూలో పోయిన తర్వాత వచ్చే సీన్లలో ఊటీకి పోతారు కదా. ఆ ఊటీకి పోయేటప్పుడు బ్రహ్మానందం వచ్చి కారు లిఫ్ట్ ఆడుతారు అనమాట. అక్కడి నుంచి కామెడీ ఇంకా హెవీగా ఉంటుంది. బ్రహ్మానందం గారు చేసే కామెడీ కానీ ఆ ఎగ్జిబిషన్కి పోయినప్పుడు ఆ రంగుల రాట్నంలో తిరుగుతారు కదా, అది కానీ ఆశాశేని ఫంక్షన్లో పృథ్వీ వీళ్ళు భయపడుతూ ఉంటారు అనమాట. వెంకటేష్ ఉంటే నన్ను ఎక్కడ పెళ్లి చేసుకోదని చెప్పేసి పృథ్వీ భయపడుతున్నాడు, కొంచెం నువ్వు దూరంగా ఉండరా అంటుంటాడు. తర్వాత శ్రీలక్ష్మి వస్తుంది మండపంలో. శ్రీలక్ష్మిని చూపించి ఆశాశేనికి ఆ అమ్మాయి నా భార్య అని చెప్తానంట. తర్వాత చూస్తే అది కామెడీగా అయిపోద్ది అనమాట. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటారు అనమాట జనాలు. అది
ఇంకొక మెట్టు పైకి ఎక్కించింది అనమాట సినిమాని. అటు బ్రహ్మానందం కామెడీ, శ్రీలక్ష్మి కామెడీ అండ్ ఆశాసైన ఫంక్షన్లో జరిగే కొన్ని సన్నివేశాలు కూడా ఇంకొక మెట్టు పైకి ఎక్కించిందని చెప్పొచ్చు. అట్లా కామెడీగా పోయి క్లైమాక్స్లో బ్రహ్మానందం తీసిన ఒక ఫోటో వల్ల విడిపోయి మళ్ళీ ఇద్దరు ఒకటైపోతారు. సో సుహాసిని వల్ల ప్రకాష్ రాజ్కి జ్ఞానోదయం అయ్యి ఆ పెళ్లి కొడుకుని వద్దనుకొని మళ్ళీ వెంకటేష్కి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. అంతటితో సినిమా అయిపోద్ది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే కోటి ఇటు సాంగ్స్ కానీ అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మంచి మ్యూజిక్ మంచి సాంగ్స్ ఇచ్చిండు. ఇంకా కె విజయభాస్కర్ గారి డైరెక్షన్లో ఒక స్వయంవరం తర్వాత ఒక నువ్వే కావాలి తర్వాత మళ్ళీ ఒక పెద్ద హిట్ వచ్చిందంటే అది విజయభాస్కర్ గారు కానీ అటు వెంకటేష్ కానీ నువ్వు నాకు నచ్చావు. ఓకే ఫ్రెండ్స్, నువ్వు నాకు నచ్చావు సినిమా గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.